ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాదృచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణ తదేషాం నిహితం గుహావిః ప్రేణ తదేషాం నిహితం గుహావిః ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి 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 ఓం పరమపిత పరమాత్మ ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక సదా రక్షక సర్వదా రక్షక ఓం సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం సర్వతః రక్షక శాశ్వత రక్షక సర్వధా రక్షక సర్వథా రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక
ओम शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति। ओम चित्पति वाक्पति चक्षुष्पति दीक्षापति तपस्पति व्रतपति वसोष्पति आपति परापति शुभस्पति प्रजापति सर्वभूतपति। ओम शाश्वत भ्राता त्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा परम बंधु परम मित्र परम सखा सर्वबंधु सर्वमित्र विश्वामित्र सर्वसखा विश्वसखा शाश्वत गुरु सर्वगुरु गुरूणां गुरु परम गुरु शाश्वत आचार्य परमाचार्य सर्वाचार्य। ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट। ओम शाश्वत न्यायाधीश हरियमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् निराकार निर्विकारा। ओम न्यायकारिन् दयालु अजरा अमरा अभय अनुपमा। ओम नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पारणकर्ता निर्माणकर्ता। ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू ओम शंभव मयोभव प्रभव विभव उद्भव सुभव। ओम सर्वानुभू ओम भुवः ओम भुवः ओम भुवः ओम स्वः। ओम भूर्भुवः स्वः भूरिति वै प्राण प्राणाधार प्राणपति भूरिति अपान दुःखनाशक। ओम भुवः ओम भुवः ओम भुवः दुःखनाशक सर्वदुःखनाशक। ओम भुवः ओम सः सुखदायक। ओम स्वः सुखदायक सुखप्रदाता प्रिया प्रियाति प्रिया प्राण प्राणाधार प्राणस्य प्राण प्राणपति प्राणेश्वर प्राणाधार जीवनाधार जीवनेश्वर जीवनपति जन्मदाता। ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्या अज्ञान अंधकार निराशा भय निवारक। ओम सच्चिदानंद घन स्वरूप आनंददाता आनंदकरा सुखकरा सुखदायक। ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा वर्चोदा आयुर्दा मोक्षदा। ओम 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 ఓ ముఖవందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు
జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, విశ్వాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, నన్ను నేను కోరుకుంటాను. అందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను ప్రశంసించాలి, నాకు సన్మానం జరగాలి, నేను గౌరవింపబడాలి, ఆదరింపబడాలి. అందరూ నన్ను ఆదరించాలి, గౌరవించాలి. నన్ను అందరూ గౌరవించాలి, ఆదరించాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, పొగడాలి. అటువంటి వ్యవహారం రావాలి మరి నాకు. అందరూ నన్ను గొప్పగా చెప్పుకోవాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రపంచంలో నా ఖ్యాతి, నా ప్రఖ్యాతి, నా కీర్తి, నా యశస్సు ఉండాలి. అటువంటి గొప్ప పని చేయాలి, అటువంటి శుద్ధమైన పని చేయాలి, శుద్ధకర్మలు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి. మరి అటువంటి గుణాలు ఉండాలి, దివ్య గుణాలు, ఈశ్వరీయ గుణాలు ఉండాలి. ఎన్నో ఉత్తమోత్తమ, సర్వోత్తమ, ఉత్కృష్టమైనటువంటి సర్వశ్రేష్టమైన గుణాలు పరమాత్మలో ఉన్నాయి. ముందు నన్ను కాదు ప్రశంసించేది, నన్ను కాదు మెచ్చుకునేది, నన్ను కాదు ఆదరించేది, నన్ను కాదు గౌరవించేది, నా పేరు కాదు, నా యశస్సు, నా కీర్తి కాదు. పరమాత్మ యొక్క యశస్సు, కీర్తి, పరమాత్మ యొక్క ఆదరణ, పరమాత్మ యొక్క గౌరవం, పరమాత్మకు సన్మానం జరగాలి. పరమాత్మను ప్రశంసించాలి, పరమాత్మను స్తుతించాలి. ఎందుకంటే పరమాత్మలో నాలో ఉన్న గుణాల కంటే ఎన్నో గుణాలు, ఉత్తమోత్తమ గుణాలు, దివ్య గుణాలు ఉన్నాయి. నాలో ఉన్న గుణాలు కూడా, మంచి గుణాలు కూడా పరమాత్మ గుణాలే. కాబట్టి పరమాత్మని ముందు స్తుతించాలి, ప్రశంసించాలి. నేను కోరుకుంటున్నాను నా స్తుతి కావాలని. నన్ను ఎప్పుడు స్తుతిస్తారు? పరమాత్మలో ఉన్న గుణాలు నాలో ఉన్నప్పుడు, ఆ దివ్య గుణాలు, మంచి గుణాలు ఉన్నప్పుడు, మంచి కర్మలు చేసినప్పుడు, మంచి పని చేసినప్పుడు. పరమాత్మ శుభవుడు, పరమాత్మ శంభవుడు, శుభవుడు, ప్రభవ, విభవ, శుభవ, శుభవుడు పరమాత్మ, స్వయంభూ పరమాత్మ. హే పరంపిత పరమాత్మ, నీవు స్వయంభూ, స్వాంకృత అసి, స్వాంకృతోసి, స్వయంకృతుడు. ఎవరి సహాయం అవసరం లేదు. తను చేసే పనికి ఎవరి సహకారం అవసరం లేదు. తన జ్ఞానంతో, తన బలముతో, తన శక్తితో, తన మహిమతో అన్ని చేసుకోగలుగుతాడు. సృష్టి, స్థితి, లయ అన్ని చేయగలుగుతాడు. సర్వశక్తిమంతుడు పరంపిత పరమాత్మ స్వాంకృత, స్వయంకృతుడు, స్వయంభవుడు, స్వయంభూ, స్వయంభవుడు, సుభవుడు, ప్రభవుడు, విభుడు. పరమాత్మను స్తుతించాలి, నన్ను కాదు. నేను స్తుతింపబడాలంటే పరమాత్మ ఉపాసన చేసి పరమాత్మ గుణాలను, శుభకర్మలు చేసినప్పుడే, పుణ్యకర్మలు చేసినప్పుడే.
నా స్థుతి జరుగుతుంది. పరమాత్మ స్థుతించాలి. నేను స్వయంభూవే, నేను కూడా స్వయంకృతమే. స్వయంకృత అపరాధమే, స్వయంకృత పుణ్యమే. అపరాధమైన, నేరమైన, ఘోరమైన స్వయంకృతమైన అది. ఈ జన్మ రావడం కారణం కూడా స్వయంకృతమే. నా స్వయంకృతము, నా కృతమే, నేను నా ద్వారా చేయబడినటువంటి కర్మల ఫలితమే, నా స్వకర్మల ఫలితమే దుఃఖాలకైనా సుఖాలకైనా, ఈ జన్మకైనా ఏ జన్మకైనా, ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా, ఏ దుస్థితికైనా, ఏ రోగమైనా, ఏదైనా స్వయంకృతమే. ఎందుకంటే నేను స్వాంకృత. పరంపిత పరమాత్మ స్వాంకృతోసి. హే పరంపిత పరమాత్మ, నీవు స్వయంకృతుడివి. నేను కూడా నీలాగే, నేను స్వయంకృతుడిని. నీవు స్వయంభువు, నేను కూడా స్వయంభువే. నీవు అనాదివి, నేను అనాదియే. నీవు అనంతుడివి, నేను అనంతుణ్ణే. నీవు చేతనమే, నేను చేతనమే. నీవు శక్తిమంతుడివి, సర్వశక్తిమంతుడివి. నేను శక్తిమంతుణ్ణి, కానీ అల్పశక్తిమంతుణ్ణి. నువ్వు అనంత సామర్థ్యవంతుడివి, నేను అల్ప సామర్థ్యవంతుణ్ణి. నువ్వు అనంత విద్యావంతుడివి, నేను విద్యావంతుణ్ణి, అల్ప విద్యావంతుణ్ణి. నీలో ఉన్న గుణాలు కొన్ని ఉన్నాయి, పరిమితంగా, సీమితంగా ఉన్నాయి ప్రభు. ఎందుకంటే నా శక్తి సామర్థ్యాలు కూడా సీమితమే, పరిమితమే, అల్పమే, స్వల్పమే. నీలో ఉన్నవన్నీ కూడా అనంతమే. నీకు నాకింతే భేదం. నువ్వు సర్వజ్ఞుడివి, నేను అల్పజ్ఞుడిని. నువ్వు అనంతం, నేను శాంతం. నువ్వు సర్వదేశి, సార్వదేశివి నీవు, నేను ఏకదేశిని. ఒకే సమయంలో, ఒకే కాలంలో అంతటా ఉండగలవు. సర్వవ్యాపకుడివి నీవు. అక్కడ ఇక్కడ ఎక్కడే ఉండగలవు అదే సమయంలో. నేను అలా ఉండలేను. ఒక సమయంలో ఒక చోట ఉండగలను. ఒక శరీరంలో ఉన్నప్పుడు మరొక శరీరంలో ఉండలేను. ఒక చోట ఉన్నప్పుడు మరొక చోట ఉండలేను. అందుకే ఏకదేశిని నేను. ఇంతే భేదం. కానీ నా కర్మను నేను చేసుకోవడానికి నీవు స్వతంత్రం ఇచ్చినావు. ఆ స్వేచ్ఛను, ఆ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుని నేను కర్మలు చేస్తున్నాను. శుద్ధంగా ఉండడానికైనా, అశుద్ధంగా ఉండడానికైనా నా ఇచ్ఛకే, నా స్వేచ్ఛకే వదిలిపెట్టినావు ప్రభు. స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ. నా బుద్ధిని బట్టి, నా విద్యను బట్టి, నాకున్న అవగాహనను బట్టి, నా ఇష్టాలను బట్టి నేను చేసే కర్మలను చేస్తుంటాను. దానికి ఫలితం నీవు ఇస్తావు ప్రభు. అందుకే నేను శుద్ధంగా ఉన్నానా, అశుద్ధంగా ఉన్నానా, ఆ బాధ్యత నాదే. నేను పవిత్రమా, పవిత్రమా, బాధ్యత నాదే. నేను ఏ గుణాలు నింపుకుంటున్నాను, బాధ్యత నాదే. అందుకే మంచి గుణాలు నింపుకొని నువ్వు పరమ పవిత్రం, నేను కూడా పవిత్రం కావాలి ప్రభు. ఎందుకంటే నేను నీ సఖుణ్ణి. సమానమైనటువంటి ఇంద్రియాలు, అటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి. నేను నీ బంధును, నువ్వు నా బంధువు ప్రభు. పరమబంధు నీవు, పరమమిత్ర నీవు, నేను నీ మిత్రుని ప్రభు. అందుకే శుద్ధి చేసుకుంటున్నాను. ముందుగా స్థూల శుద్ధి, బాహ్య శుద్ధి అవసరం ఉంటుంది. అందుకే దేహశుద్ధి, ప్రాణాల శుద్ధి, ఇంద్రియాల శుద్ధి, మనశుద్ధి, అంతఃకరణ శుద్ధి చేసుకుంటున్నాను ప్రభు. నేను చేరుకోవాలంటే, నీ గుణాలు నింపుకోవాలంటే ముందు పాత్ర శుద్ధి కావాలి. పాత్ర నిర్మలంగా ఉండాలి, ఏ మలాలు లేకుండా ఉండాలి. మలాలుంటే బలం ఉండదు, మలాలుంటే పవిత్రత ఉండదు. నిర్మలం కావాలి. ధర్మయుక్త వ్యవహారాలు చేయాలి. మంచి వ్యవహారాల్లో నా ప్రవృత్తి ఉండాలి ప్రభు. దానికి నిన్ను స్తుతించాలి, నీ ఉపాసన చేయాలి. సదా ప్రతిక్షణం నీ ఉపాసన, నీ ధ్యాస, నీ ధ్యానం ఉండాలి ప్రభు. నీ శక్తి సామర్థ్యాలతో, నీ సహాయ సహకారాలతో, నీ అనుగ్రహంతో నేను జయించాలి. నాలో ఉన్నటువంటి దుర్గుణాలను, వ్యసనాలను దూరం చేసుకొని, కుసంస్కారాలను దూరం చేసుకుని శుద్ధమై నేను చేరుకోవాలి ప్రభు.
నాలో శత్రువులు ఉన్నారు. నా శత్రువులను ఆ శత్రువును ఓడించాలి. నేను గెలవాలి. నీ బలంతో, నీ సహకారంతో, నీ అనుగ్రహంతో. అందుకే నిన్నే స్తుతిస్తాను ప్రభు, నిన్నే ప్రశంసిస్తాను. నిన్ను పట్టుకుంటే అన్నీ లభిస్తాయి. ఎందుకంటే నీవు నా మిత్రుడివి, నా మాతా పిత భ్రాత త్రాత దాత విధాత, నా స్వామి రాజా బంధు అంతా నీవే ప్రభు. నా గురువు, నా ఆచార్యుడు నీవే ప్రభు. నా రాజు నీవే, నా ఆధారం నీవే, నా జీవనాధారం నీవే, నా ప్రాణాధారం నీవే, నా ప్రియుడివి నీవే, నా పతి నీవే, నా గతి నీవే, నా స్థితికి కారణం, ఈ స్థితికి కారణం నీవు ఇచ్చినటువంటి కర్మ ఫలితమే. నేను చేసిన కర్మలకు ఫలమే, ఆ ఫలం ఇచ్చేది నీవే ప్రభు. హే కర్మ ఫలదాత, విధాత పరమాత్మ, హే శుభవ, హే స్వాంకృత, నిన్నే స్తుతించాలి. నీ బలముతో నాలో ఉన్న శత్రువులను ఓడించాలి. ఇప్పుడే ఫట్ ప్రాణాయత్వ వ్యానాయత్వ, ప్రాణంతో వ్యానంతో, ప్రాణం కొరకు వ్యానం కొరకు ఇప్పుడే జయించాలి ప్రభు. వెంటనే, సత్వరమే, శీఘ్రమే, ఫట్ ఫటాఫట్ నిన్ను ఉపాసన చేసి ఫటాఫట్ శత్రుని ఓడించాలి ప్రభు. అసౌ శత్రు ఫట్ విశీర్ణ ప్రాణాయ జీవనహీయతవే త్వా వ్యానాయ వివిధ మానయతి యః. హే ప్రభు, నీవే నా ప్రాణం, ప్రాణాధారం నీవే ప్రభు. అన్నిటికీ ఆధారం నీవే ప్రభు. వెంటనే నీ బలంతో అన్నింటిని ఓడించి ఇప్పుడే నేను చేరుకోవాలి. ఇక వాయిదాలు కూడదు. ఎందుకంటే నీవున్నావు, లోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు, అంతర్యామి రూపములో, సర్వవ్యాపక రూపంలో, సర్వవ్యాపకుడివి, విశ్వవ్యాపకుడివి. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే నాలో ఉన్న శత్రువులను, దుష్టులను ఓడించాలి. నేను చేరుకోవడానికి, నేను చేరుకుంటే ఈ పేరు అవసరం లేదు, నా ఈ స్థుతి అవసరం లేదు, నా ఈ ప్రశంస అవసరం లేదు, నన్నెవరు స్థుతించవలసిన అవసరం లేదు, నన్నెవరు ఆదరించవలసిన అవసరం లేదు, నాకు ఎవరు సన్మానం అవసరం లేదు. నిన్ను పొందితే, నిన్ను మెప్పిస్తే, నిన్ను ఒప్పిస్తే, ఆ యోగ్యత నాకుంటే ఈ ప్రపంచం నన్ను గుర్తించవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఏ సన్మానం అవసరం లేదు. నిన్ను చేరుకుంటే నీ సన్నిధి కావాలి ప్రభు. అప్పుడే నేను శాంతిస్తాను. నా ప్రయత్నం ఆగిపోతుంది. నీ నీడలో ఉన్నప్పుడు, నీ ఒడిలో ఉన్నప్పుడు ఇక ఏ ప్రయత్నం అవసరం లేదు. నేను చేరుకోవడమే నా లక్ష్యం, నా పరమ లక్ష్యం. ఎందుకంటే నీవు శుభవుడివి, విభుడివి, ప్రభవ, విభవ, ఉద్భవ, శుభవ. ఈ పరంపిత పరమాత్మ, నిన్నే చేరుకోవాలి ప్రభు. నిన్నే స్తుతించాలి, నిన్నే వేడుకోవాలి. ఇంకెవరు వేడుకోవాల్సిన అవసరం లేదు. నీవు గుర్తిస్తే చాలు. ఈ ప్రపంచం గుర్తించవలసిన సంబంధం లేదు, అవసరం లేదు. అప్పుడు ఈ శరీరం ఉండదు. శరీరం లేనప్పుడు ఏది అవసరం లేదు. ఇక ఈ బంధాలు ఉండవు, ఈ సంబంధాలు ఉండవు, ఈ మాతాపితలు ఉండరు, ఈ భ్రాతలు, ఈ దాతలు, ఈ విధాతలు, ఈ శరీరంతో సంబంధం ఉన్నటువంటి ఏ దాత అవసరం లేదు, ఏ విధాత అవసరం లేదు. ఏ విశిష్ట దాతలు, ఏ మాతలు, ఏ పితలు, ఏ గురువులు, ఏ బంధువులు, ఏ మిత్రులు అవసరం లేదు. ఏ వస్తువు అవసరం లేదు, ఏ పదార్థం అవసరం లేదు. ఈ శరీరం లేనప్పుడు, ఈ శరీరం ఉన్నంత వరకే ఈ బంధాలు, సంబంధాలు, ఈ పేరు, ప్రతిష్ట, ఈ యశస్సు, ఈ కీర్తి, ఈ సన్మానం, ఈ అవమానం, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ సుఖాలు, ఈ బాధలు, ఈ రోగాలు, ఈ సమస్యలు, ఈ అశాంతి, ఈ భయాలు ఈ శరీరం ఉన్నంత వరకే
శరీరం లేకుండా ఉంటే ఏమీ లేదు. అందుకే నిన్ను చేరుకోవాలి, నీ ఒడిలో ఉండాలి, నీ గర్భంలో ఉండాలి, నీ సన్నిధానంలో ఉండాలి, నీ వద్దే ఉండాలి ప్రభు. దూరం కాకుండా ఉండాలి. మృత్యోహ ముఖ్య మా అమృతాత్, అమృతం నుండి నీ నుండి దూరం కాకుండా ఉండాలి ప్రభు. అందుకే యుద్ధం చేస్తున్నాను, శుద్ధి చేసుకుంటూ సిద్ధమవుతున్నాను ప్రభు. నన్ను నేను శుద్ధి చేసుకుంటూ, నా దేహాన్ని, నా ఇంద్రియాలను, నా ప్రాణాలను, అంతఃకరణను శుద్ధి చేసుకుంటూ సిద్ధమవుతూ యుద్ధం చేయడానికి, శత్రువును ఓడించడానికి, నీ సహాయ సహకారాలతో, నీ అనుగ్రహంతో, నీవు ఇచ్చిన బలంతో, నీ ప్రేరణతో, నీవు ఇచ్చినటువంటి విద్యతో, ఉపాయాలతో, బుద్ధితో నేనే గెలుస్తాను, తప్పకుండా గెలుస్తాను ప్రభు. ఎందుకంటే ఆ శక్తి అంతా నీది కాబట్టి తప్పకుండా గెలుస్తాను. అందుకే నీ ఉపాసన చేస్తున్నాను ప్రభు. నీ ఉపాసన ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే నీ గుణాలు నింపుకోవాలి, నీ శక్తులు నింపుకోవాలి, నీ బలాలు నింపుకోవాలి, నీ విద్యను, నీ వివేకాన్ని, నీ జ్ఞాన విజ్ఞానాన్ని నింపుకోవాలి. అందుకే వేదాధ్యయనం చేస్తున్నాను ప్రభు. అందుకే నీ స్తుతి నిన్నే ప్రార్థిస్తాను ప్రభు. ఇంకెవరిని ప్రార్థించను, ఏ జడ పదార్థాన్ని వేడుకోను, నిన్నే వేడుకుంటున్నాను ప్రభు. నిన్నే వేడుకుంటున్నాను. సాంకృతోసి విశ్వేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మనస్త్వాష్టు మనహత్వ అష్టు స్వాహ త్వా సుభవ సూర్యాయ దేవేభ్యస్త్వా మరిచే పేభ్యో దేవ అంశో యస్మై త్వా. ఈడే త్వా ఈడే నిన్నే స్తుతిస్తాను. ఈడే నిన్నే స్తుతిస్తాను ప్రభు. త్వా ఈడే నిన్నే స్తుతించాలి. ఎందుకంటే నా జీవన హేతుని, జీవనాధారం, ప్రాణాధారం నీవే కాబట్టి. తత్సత్యం ఉపరి పృథా భంగేన హతః అసౌ ఫట్ ప్రాణాయత్వ వ్యానాయత్వ. ఫట్ ప్రాణాయ, వెంటనే ఫట్, శత్రువును ఓడించాలి కాబట్టి. అసౌ ఫట్, అసౌ శత్రు, అజ్ఞాన రూప శత్రువును ఫట్ శీఘ్రంగా ఓడించాలి ప్రభు. ఏ పరంపిత పరమాత్మ నీవే కావాలి ప్రభు, నీవే కావాలి. నీ స్తుతి జరగాలి, నా స్తుతి కాదు, నా ప్రశంస కాదు, నన్ను మెచ్చుకోవడం కాదు, నిన్ను మెచ్చుకోవాలి, నిన్ను స్తుతించాలి. నీ ఉపాసన మరొకరు ఉపాసన కాదు, ఏ జడ ఉపాసన కాదు, ఈ వ్యక్తి ఉపాసన కాదు, నీ ఉపాసన మాత్రమే చేయాలి ప్రభు. ఇలా స్తుతికి ఉపయోగపడే మంత్రం ఈ మంత్రం ఈశ్వర స్తుతి. ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మంచి మంత్రం ఈ మంత్రం. యజుర్వేదంలో సప్తమోధ్యాయ, యజుర్వేద భాష సప్తమోధ్యాయ, తత్ర తృతీయ మంత్ర, మూడవ మంత్రం సాంకృతోసి విశ్వేభ్య. ఈ మంత్రం యొక్క ఋషి సంకృత ఇత్యస్య గౌతమ ఋషి, విద్వాంసో దేవత, విరాట్ బ్రాహ్మి, జగతి ఛంద, స్వరం నిషాద స్వర. ఈ మంత్రోపదేశం పునః ఆత్మకృత్యం కృత్యం ఆహ. ఆత్మకృత్యం అంటే వ్యవహార విషయంలో, వ్యవహారం కొరకు ఆత్మ ఏం చేయాలి, ఆత్మకి ఎటువంటి శిక్షణ ఉండాలి, వ్యవహారాయ ఆత్మానం కథం శిక్షేత్ ఇది ఉపదిశ్యతే. నిజానికి కానీ సంక్షిప్తంగా పునః ఆత్మకృత్యం ఆహ అన్నారు. మన స్వభావం, మధురమైన స్వభావం ఉంచుకొని ఉత్తమ వ్యవహారాలు చేయాలి. దాని కొరకు ఇక్కడ ఆత్మ యొక్క వ్యవహారం ఎలా ఉండాలి, ఆత్మ యొక్క వ్యవహారం ఎలా ఉండాలో దానికి శిక్షణ, ప్రశిక్షణ అవసరం. వ్యవహారాయ ఆత్మానం కథం శిక్షయేత్ ఇది ఉపదిశ్యతే అని మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత మహర్షి చేసినటువంటి పదచ్ఛేదం, పదపాఠం
సాంకృత ఇది స్వాం కృతః అసి విశ్వేభ్యః ఇంద్రియేభ్యః దివ్యేభ్యః పార్థివేభ్యః మనః త్వా అష్టు స్వాహ త్వా శుభవేతి శుభవ సూర్యాయ దేవేభ్యః త్వా మరీచిపేభ్య ఇతి మరీచిపేభ్యః దేవ అంశో ఇత్యంశో యస్మై త్వా ఈడే తత్ సత్యం ఉపరి పృత్తేత్యుపరి పృతా భంగేన హతః అసౌ ఫట్ ప్రాణాయ త్వా వ్యానాయేతి వి ఆనాయ త్వా. ఇవి శబ్దాలు ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం స్వాంకృతోసి విశ్వేభ్య ఇంద్రియేభ్యో దేవేభ్యః పార్థివేభ్యో మనస్త్వాష్టు స్వాహా త్వా శుభవ సూర్యాయ దేవేభ్యస్త్వామరీచిపేభ్యో దేవాంశో యస్మై త్వేడే తత్సత్యముపరి పుత్రాపభంగేన హతోऽసౌ ఫట్ ప్రాణాయ త్వా వ్యానాయ త్వా. ఓం నమస్తే గురుజీ. శుభం. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలకు పదాలకు అర్థం, ప్రతి పదానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి ప్రామాణిక అర్థం, ప్రమాణపూర్వకంగా ఈ శబ్దాలకు అర్థం చెప్పడం జరిగింది. ఒక్కొక్క శబ్దానికి పదార్థం పేరుతో సాంకృత స్వయంకృత ఇవ, స్వయంకృతం లాగా అంటే పరంపిత పరమాత్మ స్వయంకృతుడు, స్వయంభూ అని అర్థం. అసి నీవు అలా ఉన్నావు అని అర్థం. పరమాత్మను మనం స్తుతిస్తే, హే పరంపిత పరమాత్మ నీవు స్వాంకృత, స్వాంకృతుడివి, స్వయంకృతుడివి, స్వయంభూ అని అర్థం. అసి అయి ఉన్నావు. విశ్వేభ్య సమస్తేభ్య అందరి కొరకు, అన్ని ఇంద్రియేభ్య అన్ని ఇంద్రియాల కొరకు, శ్రోత్రాదిభ్య ఇక్కడ ఇంద్రియాది అంటే ఈ చెవులు, ముక్కు, అన్ని జ్ఞానేంద్రియాలు, అన్ని రకాల ఇంద్రియాలు. దివ్యేభ్య దివ్య అయినటువంటి, దివి భవేభ్య దివ్యేభ్య దివిలో ఉన్నటువంటి అన్నీ కూడా, అంటే ఇక్కడ ద్విలోకం ఉన్నటువంటి వాటివి దివ్యేభ్య అన్నారు. పార్థివేభ్య పృథివ్యాం విదితేభ్య పృథివీ యందు ఉన్నటువంటివి, వీటి కొరకు. మనః శుద్ధం విజ్ఞానం, మనోవారుతం జైమినియా ఉపనిషత్తులో ఉంది. మనః అంటే ఇక్కడ నిజానికి మన జ్ఞానే, అవబోధనే ధాతు అర్థం. ఇక్కడ శుద్ధం విజ్ఞానం ఉన్నారు. శుద్ధ విజ్ఞానం మనః. త్వాం నిన్ను, అష్టు వ్యాప్నోతు, వ్యాప్నోతు అంటే వ్యాపించాలి. స్వాహ వేదోక్త వాక్, వేదంలో చెప్పిన వాణి అంటే వేదవాణిని ఇక్కడ స్వాహ అన్నారు. వేదోక్త వాక్ వేదంలో చెప్పబడినటువంటి వాక్. త్వాం అంటే నిన్ను. శుభవ భవతి ఇది భవ శోభన చ అసౌ భవశ్చ శుభవ తత్ సంబుద్ధౌ. ఇక్కడ దాన్ని విడదీయడం జరిగింది. శుభ అంటే భవతి, ఉండేదాన్ని భవ అంటారు. భూసత్తాయాం, సత్తా ఉనికి అస్తిత్వం కలిది. భవ అంటే ఉన్నటువంటిది. ఎటువంటిది? శుభవ అంటే శోభన, శోభనంగా ఉండేదన్నమాట. పరమిత పరమాత్మ శోభనంగా ఉండేవాడు, శుభవుడు. శుభవ అసౌ భవశ్చ శుభవ తత్ సంబుద్ధ. ఇక్కడ సంబోధన, హే శుభవ అని సంబోధించడం జరుగుతుంది పరమాత్మను. సూర్యాయ సవిత్రే, సూర్యుని కొరకు ఇక్కడ సూర్యుడు అంటే పరమిత పరమాత్మనే సూర్యుని పేరుతో సంబోధించడం జరుగుతుంది. సూర్యాయ సవిత్రే, సవిత కూడా, సూర్యుని యొక్క పేరు సవిత కూడా. దేవేభ్య శోధకేభ్యో వాయువాదిభ్య, శోధకం అంటే శుద్ధి చేసే దాంట్లో వాయువు కూడా శుద్ధి చేస్తుంది, సూర్యకిరణాలు శుద్ధి చేస్తాయి. దేవేభ్య అంటే శోధకేభ్య, శోధన చేసినటువంటి వాయువు ఆది, వాయు మొదలగు వాటికి కొరకు. త్వాం నిన్ను. మరీచిపేభ్య, ఇక్కడ మరీచి అంటే కిరణాలు అంటారు, సూర్యకిరణం మరీచి అంటారు.
మరీచిపేభ్య కిరణరక్షితృభ్య. పా అంటే రక్షణ. మరీచి కిరణాలు, పే పా అంటే రక్షణ. కిరణ రక్షితృభ్య ఇవ కిరణ రక్షించే దాని కొరకు. కిరణ రక్షించేవారు ఎవరు? సూర్యుడు. ఇంకా మూలానికి వెళ్తే పరంపిత పరమాత్మ కిరణాన్ని రక్షించేవాడు. మరీచి పహ ఇవ లాగా. దేవ దివ్యాత్మన్ అంశో సూర్యవత్ ప్రకాశమన్. పరమిత పరమాత్మ పేరు కూడా అంశ. సూర్యుని యొక్క పర్యాపదాల్లో అంశ పేరు. అంశ అంటే సూర్యకిరణాలు ఉన్నటువంటి కొన్ని భాగాలు కలవాడని అర్థం. సూర్యుని పేరు కూడా అంశ. పరమాత్మ పేరు కూడా అంశ. అంశాలు గలవాడు. సూర్యవత్ ప్రకాశమాన. యస్మై త్వా ఎవని కొరకైతే, త్వా నిన్ను, ఏళే ఇక్కడ ఈడే రాశారు, అది నిజానికి ఏళే, అగ్నిమేళేలాగా. అగ్నిం ఏళే, కొందరు ఈడే అని రాస్తారు, అది ఏళే. ఏళ స్తుతవు అని అర్థం. ధాతు ఏళ స్తుతవు. ఏళే స్తౌమి నేను స్తుతిస్తాను. త్వా నిన్ను స్తుతిస్తాను. తత్ అదెవరు? తత్ సత్యం సత్యమును. ఉపరిపృత ఉపరి ప్రవతే యస్తేన ఊపరి అంటే అందరికంటే పైన ఉన్నటువంటి పరంపిత పరమాత్మను, వ్యాపించినటువంటి పరంపిత పరమాత్మను, అంతటా వ్యాపించి ఉండే పరంపిత పరమాత్మను నేను స్తుతిస్తాను. భంగేన మర్దనేన మర్దన చేసి, ఖండించి ముక్కలు ముక్కలు చేసి, హత నష్టం చేస్తాను. అసో ఎవరిని? అసో శత్రును. ఎప్పుడు? ఇప్పుడే. ఫట్ విశీర్ణం చేస్తాను ఇప్పుడే, శీఘ్రంగా. ప్రాణాయ జీవనహేతవే జీవన ఆధారం కొరకు. త్వా నిన్ను, వ్యానాయ వ్యానం కొరకు అంటే వివిధ మానయతి వివిధం ఆనయతి. ఇక్కడ వ్యాన అంటే వి ఆనాయ అన ప్రాణనే అన జీవనే. ప్రాణం ఉదానం సమానం ఆనం ఈ విధంగా. వి ఆనం విశిష్టంగా అనధాతు అంటే విశిష్టంగా వివిధ రూపంలో జీవనం కొరకు అని అర్థం. వివిధం ఆనయతి అంటే జీవింప చేయడం, వివిధంగా జీవనం జరుగుతుంది కాబట్టి పరమిత పరమాత్మను స్తుతించాలి. స్మా ఇవ త్వా త్వాం నిన్ను. స్మ అంటే అప్పుడు అలా ముందుముగాక, లేదా అక్కడ స్థా అనేది అస్థి స్థా సంతి అంటే ఇద్దరు ఉన్నప్పుడు స్థా అంటారు. ఆ విధంగా ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాల క్రమంలోనే అర్థం చెప్పడం జరిగింది. అన్వయంలో మహర్షి దయానంద సరస్వతి గారు ఇలా చేయడం జరిగింది. హే హంసో దేవ అంటే సంబోధిస్తూ, హే హంసో దేవ దివ్యాత్మన్, దేవ అంటే దివ్యాత్మ అయినటువంటి హే పరమిత పరమాత్మ, హే హంస యస్త్వం దివ్యేభ్యో విశ్వేభ్యో ఇంద్రియేభ్య పార్థివేభ్యో మరీచిపేభ్యో దేవేభ్య స్వాంకృతోసి. తం అంటే అందరి కొరకు నువ్వు స్వయంకృతుడివి, స్వయంభువుడి. దివ్యేభ్యో విశ్వేభ్యో ఇంద్రియేభ్య పార్థివేభ్యో మరీచిపేభ్యో దేవేభ్య త్వాం స్వాంకృతోసి స్వయంకృతుడి. తం త్వాం మనః స్వాహ చ అష్టు. హే శుభవ మళ్ళీ ఇక్కడ హే అంశో దేవ దివ్యాత్మను ఒక సంబోధన, మరొక సంబోధన. హే శుభవ యస్మై సూర్యాయ చరాచరాత్మనే. ఇక్కడ సూర్య శబ్దానికి చరాచరాత్మ అన్నారు సూర్యుడిని. సూర్య జగతస్తస్తు షశ్చ స్వాహ ఓం చిత్రం దేవానాముదగాదనేకం చక్షురమిత్ర సువర్ణస్యాగ్ని ఆప్రదేవ పృథ్వీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్తస్తు షశ్చ స్వాహ. సంధ్యా మంత్రాల్లో ఉపస్థాన మంత్రంలో వస్తుంది. సూర్య అంటేనే అర్థం చరాచర ఆత్మ అని అర్థం వస్తుంది. ఆ చరాచర ఆత్మ ఎవరు? పరమాత్మయే. చరముకు అచరానికి ఆత్మ ఆధారం. ఆత్మ అంటే ఆధారం. చరాచర ఆత్మనే అంటే పరమేశ్వరాయ. ఆత్మనే చతుర్థి విభక్తి. చరాచర ఆత్మ కొరకు అంటే పరమేశ్వరాయ, పరమేశ్వరుని కొరకు. యస్మై సూర్యాయ, సూర్య అనే శబ్దాన్ని ఇక్కడ వివరంగా చెప్పడం జరుగుతుంది. సూర్య అంటే చరాచర ఆత్మనే పరమేశ్వరాయ. త్వా నిన్ను, త్వాం అహం ఈడే నిన్ను, అహం నేను ఈడే స్తుతిస్తాను. తత్ సత్యం పరేషం గృహాణ ఉపరి పృథేవ
నేను పట్టుకుంటాను. నువ్వు పరేశుడివి, పరమాత్మ ఈశ్వరుడివి. పరేశం గృహాణ పరిప్రీతేవ ఏన త్వయా భంగేన అసౌ శత్రు. ఎవరి ద్వారా అయితే నీ ద్వారా ఎవరైతే నీవు ఉన్నావో నీ ద్వారా భంగం చేసి, అంటే శత్రువును ముక్కలు చేసి, ఫట్ ఫడ్ అట అస్తి స్తం ఫడ్ త స్తం త్వాం ప్రాణాయ ఈడే. ప్రాణం కొరకు నేను స్తుతిస్తాను. ప్రాణాయ ఈడే, ప్రాణం కొరకు. వ్యానాయ వ్యానం కొరకు. నిన్ను ఈడే, నేను స్తుతిస్తాను. నా ప్రాణం కొరకు, నా వ్యానం కొరకు నేను స్తుతిస్తాను. ఈడే నా స్తుతి కాదు, నీ స్తుతి కావాలని అర్థం ఇక్కడ. ఇది అన్వయంలో మహర్షి మంత్రం ఉన్నటువంటి శబ్దాలను మార్చి అర్థం వచ్చే విధంగా ఒక క్రమంలో కూర్చడం జరిగింది అన్వయం పేరుతో. ఇప్పుడు భావార్థం. స్వయంభూర్భి అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పినటువంటి శబ్దం స్వాంకృత. అంటే స్వయంకృతం ఎవరు? స్వయంభూ. జీవాత్మలు కూడా, పరమాత్మ కూడా, మూల ప్రకృతి కూడా స్వయంభూ. స్వయంభూభి జీవై దేహ ప్రాణేంద్రియాంతఃకరణాన్ని నిర్మలీకృత్య. స్వయంభూ అయినటువంటి ఈ జీవుల ద్వారా, స్వయంభూ అయినటువంటి జీవుల ద్వారా, జీవై దేహ ప్రాణ ఇంద్రియ అంతఃకరణాన్ని, దేహము ప్రాణాలు ఇంద్రియ అంతఃకరణములను నిర్మలం చేసుకొని. అంటే మనం శుద్ధి కావాలంటే ముందు దేహశుద్ధి, దేహం అంటే బాహ్యశుద్ధి అవసరం. తర్వాత ఇంద్రియాల శుద్ధి, ప్రాణశుద్ధి, ప్రాణాయామం ద్వారా ప్రాణశుద్ధి, అలాగే ఇంద్రియాల శుద్ధి, అంతఃకరణ శుద్ధి. నిర్మలం చేసుకొని ధర్మ్య వ్యాపారేషు అంటే ధర్మ వ్యవహారాలు, ధర్మయుక్త వ్యవహారాల్లో ప్రవృత్తమయ్యి, ధర్మ వ్యవహారేషు ప్రవృత్య, ధర్మయుక్త వ్యవహారాల్లో ప్రవృత్తం అయ్యి, అంటే అటువంటి పనులు చేసి మన ప్రవృత్తిని ఆ విధంగా ఉంచుకొని పరమేశ్వరోపాసనే చ సంస్థాయ, పరమేశ్వరోపాసన సంస్థ కావాలి, సరైన స్థితి, సరైన ఉండడం. పరమేశ్వర ఉపాసనలో స్థిరమయ్యి అని అర్థం. పరమేశ్వర ఉపాసనలో అంటే అక్కడ ధర్మయుక్త వ్యవహారాల్లో ప్రవృత్తమయ్యి, మరియు పరమేశ్వర ఉపాసనే సంస్థాయ, పరమేశ్వర ఉపాసనలో స్థిరమయ్యి, పురుషార్థం ద్వారా దుష్టులను హత్వ అంటే వెంటనే. అక్కడ ఫట్ అనే శబ్దం వచ్చింది మంత్రంలో. ఫట్ అంటే ఝట పటాపట అంటాం, అంటే తొందరగా, శీఘ్రంగా అని, వెంటనే అని అర్థం. వెంటనే. ఇందులో ఝట్పట్ అన్నారు, అంటే వెంటనే. హత్వ శ్రేష్టాన్ రక్షిత్వ, శ్రేష్ఠుని రక్షించి. ఆనందితవ్యం ఆనందించాలి, మంచివాన్ని రక్షించి, అంటే రక్షించి, అటువంటి వ్యక్తులను రక్షించి, మంచివారిని, శ్రేష్ఠులను, మహాత్ములను, సత్యాచరణ చేసేవారిని, ధర్మాచరణ చేసేవారిని, సజ్జనులను రక్షించి, అప్పుడు నిజానికి ఆనందం అప్పుడు లభిస్తుంది. దుష్టులను వెంటనే శిక్షించి, ఓడించి, చంపేసి, ఇక్కడ హత్వ అన్నారు, చంపేసి. అంటే మనలో ఉన్నటువంటి దుష్ట గుణాలను, దుర్వ్యసనాలను చంపేసుకోవడం అవసరం. లోపల శుద్ధి, అంతఃకరణ శుద్ధి అన్నారు. అలాగే సమాజంలో కూడా దుష్టులు ఉండకూడదు, అధార్మికులు ఉండకూడదు, లేకుండా చేసుకొని. దేశంలో, సమాజంలో అధార్మికులు ఉండకూడదు, దేశద్రోహులు, ధర్మద్రోహులు ఉండకూడదు. వారిని తీసేసి మంచివారిని రక్షించి, శ్రేష్ఠాన్ రక్షిత్వ ఆనందితవ్యం ఆనందించాలి. ఇది భావార్థం. ఈ విధంగా మనస్థుతి కాదు, పరమేశ్వరుని స్థుతి చేసినప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ చివరి చెప్పడం జరిగింది అన్వయంలో, ప్రాణాయ ఈడే వ్యానాయ త్వాం ఈడే. అన్వయంలో చివరిలో చెప్పడం జరిగింది. నిన్నే స్తుతించాలి, ప్రాణం కొరకు, వ్యానం కొరకు, అపానం కొరకు. అంటే పూర్తిగా
వ్యవహారం కొరకు, ఆ వ్యవహారాలు చేస్తూ శుద్ధి అవ్వడం కొరకు, శత్రువులను ఓడించడం కొరకు, చివరికి మోక్షం పొందడం కొరకు నిన్నే స్తుతించాలి. అగ్నిమేళే పురోహితం. ఋగ్వేద మంత్రం మొదటి మంత్రం. ఈయడే స్తుతించాలి. పరమాత్మను స్తుతించి మాటిమాటికి స్తుతించి ఆ గుణాలు రావాలని కోరుకుని, ఎప్పుడు స్తుతిస్తాం? ఒక పదార్థాన్ని స్తుతిస్తున్నాం, ఒక వస్తువును, ఒక వ్యక్తిని స్తుతిస్తున్నాం అంటే ఏదో పని ఉంటేనే. దాన్ని పొందాలి కాబట్టి మాటిమాటికి స్తుతిస్తే దాని పట్ల ఆకర్షణ కలుగుతుంది, అది కావాలనిపిస్తుంది. అందుకే ఈశ్వరుని మాటిమాటికి స్తుతించి పరమాత్మలో ఉన్నటువంటి ఆ దివ్య గుణాలను, శ్రేష్ఠ గుణాలను నింపుకుంటే అప్పుడు మనం కూడా స్తుతింపబడతాం. ప్రపంచంలో మనం కూడా వెలిగిపోతాం. పరమాత్మను పట్టుకున్నప్పుడే సాధ్యమవుతుంది. దుష్టులను శిక్షించడానికి, శిష్ట రక్షణ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి బలం పెంచుకోవాలి. అటువంటి విద్యను, బుద్ధిని, సాహసాన్ని, ధైర్యాన్ని పెంచుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమది? అందరు కలిసి ఉన్నప్పుడే సాధ్యం. మంచివారు, ధార్మికులందరూ కలిసి ఉండాలి, అప్పుడు సాధ్యమవుతుంది. అందరూ పరమాత్మను ఉపాసించినప్పుడే సాధ్యమవుతుంది. ఏకేశ్వర ఉపాసన అయినప్పుడే సాధ్యమవుతుంది. అందుకే పరమాత్మ ఏ విధంగా స్వయంభువో స్వాంకృతుడో అదేవిధంగా ఆత్మలు, జీవాత్మలు కూడా స్వాంకృతులే, స్వయంభూలే. పరమాత్మ శుద్ధం, మనం కూడా శుద్ధం కావాలి. ఎందుకంటే మన సఖుడు, మన మిత్రుడు, మన బంధువు కాబట్టి. మన గురువు, మన మాత, పిత, భ్రాత, త్రాత, విధాత అన్ని పరంపిత పరమాత్మే. బయట మన ఏది వ్యవహారాలు, సంబంధాలు, బంధాలు ఇవి అనుకుంటున్నామో ఇవన్నీ కూడా పరమాత్మకు మనకున్నటువంటి, ఆత్మకు పరమాత్మకున్న సంబంధాలే. అవి ఇలా ఉంటాయని చెప్పడానికి ఇక్కడ వ్యవహారంలో మనం మాత, పిత, భ్రాత, తాత, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, గురువు, బంధువు, మిత్రుడు, రకరకాల సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మతో ఆత్మకున్న సంబంధాలే. పరమాత్మ మామ కూడా, పుత్రుడు కూడా, పిత కూడా, తమ్ముడు కూడా, అన్ని పేర్లు ఉన్నాయి. కనీయసి తమ్ముడు అనే అర్థం కూడా ఉంది. భ్రాత పెద్దన్న, బంధు, బంధు అంటే పెద్దన్న, అన్నీ ఉన్నాయి. సను బంధులు, జనిత, జనిత, విధాత అన్ని. పరమాత్మలో ఉన్నప్పుడు, పరమాత్మ యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు ఏ భయం ఉండదు. కాబట్టి ఈశ్వరోపాసన చేయడమే ముఖ్యము. అందుకే త్వాం ఏడే, ప్రాణాయ త్వాం ఏడే, వ్యానాయ త్వాం ఏడే, ఈడే ఏడే ఈడే. స్థుతి స్థుతి స్థుతి. ఈశ్వర స్థుతి ముఖ్యం, మన స్థుతి కాదు. పరమాత్మను పట్టుకుంటే అన్నీ లభిస్తాయి. అమ్మను పట్టుకుంటే చాలు, అంత అన్నీ చూసుకుంటుంది. అమ్మ నాన్నలు ఉంటే చాలు, ఏ ప్రపంచం అవసరం లేదు. చిన్నపిల్లలకు, బిడ్డలకు అమ్మ నాన్న ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. అమ్మ నాన్న, గురువు ఉంటే చాలు, ఇక అన్నీ ఉన్నట్టే. అందులో మిత్రులు వస్తారు, బంధువులు వస్తారు, అందరూ వచ్చేస్తారు. అమ్మ నాన్న, గురువు, మాతాపిత, ఆచార్య. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందుకే అన్నీ మాతాపిత, గురువు, ఆచార్యుడు, అతిథి, పరమిత పరమాత్మయే. మనం ఏ పేరు తీసుకున్నా, ఏ బంధం, ఏ సంబంధం మనం ఏ వ్యవహారంలో వాడుకుంటున్నామో అన్ని పరమాత్మకు, ఆత్మకున్న సంబంధాలు. నిజమైన మిత్రుడు, పరమమిత్రుడు, శాశ్వత మిత్రుడు, పరమిత పరమాత్మ, మన బంధువు, మన సఖుడు, సమాన ఖ్యాతి గలవాడు, సమాన గుణకర్మ స్వభావాలు ఉన్నప్పుడే మిత్రులు అవుతారు. పరమాత్మ యొక్క గుణాలు కొన్ని నింపుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దివ్య గుణాలు నింపుకొని మనం కూడా శ్రేష్ఠులమై, మనం కోరకుండా కూడా అప్పుడు మన కీర్తి ప్రతిష్టలు, మన స్థుతి, మన ఆదరణ, మన సన్మానం మన కోరవలసిన అవసరం లేదు. మన కర్మలే, మన వ్యవహారమే అన్ని కల్పిస్తాయి, అన్ని సంపాదించి పెడతాయి. ప్రయత్నం చేద్దాం. ఓం సాంకృతోసి విశ్వేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మనః త్వా అష్టు స్వాహ. అష్టు అంటే వ్యాపించాలి. అష్టు త్వా శుభవా సూర్యాయ దేవేభ్యస్త్వా మరీచిపేభ్యో దేవాంశో యస్మై త్వ ఈళే తత్ సత్యం ఉపరి పృత భంగేన హతో అసౌ ఫట్ ప్రాణాయత్వ వ్యానాయత్వ. ఇది మంత్రం. ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు
ప్రశ్నలు, సందేహాలు, మీ సంకల్పాలు, మీ అనుభూతులు చెప్పండి. అడగండి ప్రశ్నలు, సందేహాలు. అడగండి ప్రశ్నలు, సందేహాలు, మీ అనుభవం, మీ అనుభూతులు నమస్తే గురూజీ. చెప్పండి. పార్థివేభ్య అంటే పృథ్వీలో ఏతున్న దాని కొరకు అని అర్థం. పృథ్వీలో ఏముంటాయి? అంత దాని కొరకు. పృథివ్యాం విదితేభ్య, పృథ్వీలో ఏతున్నాయి వాటి కొరకు. అంటే శోభనంగా ఉన్నటువంటి, శోభనంగా ఉన్నటువంటి, శోభన అసౌ భవశ్చ శుభవ తత్సంబుద్ధం. భవ అంటే ఉండడము, భూసత్తాయం, అది శోభనంగా ఉండడం, మంచిగా ఉండడం అని అర్థం. పరమాత్మ మంచిగా ఉంటాడు, సుష్టుగా ఉంటాడు, సరిగా ఉంటాడు అని అర్థం. శోభనంగా ఉంటాడు, శుభవుడు. ప్రభవ, విభవ, శుభవ, విభవ అలాగే శుభవ. విశేషంగా ఉన్నవాడు విభవుడు, లేదా వ్యాపించి ఉన్నవాడు విభుడు. దాన్ని విభుడు కూడా అంటాం మనం. విభవ, ప్రభవ, ఉద్భవ. స్తౌమి అంటే స్తౌమి అంటే స్తుతిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను. ఈడే త్వాం అహం, ఈడే నేను స్తుతిస్తున్నాను. త్వాం ఈడే నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఏడే అగ్నిమేళే, అగ్నిమేళే పూర్వతం, అది కూడా ఏడే. అక్కడ కూడా ఏడే అంటే స్తుతిస్తున్నాను, స్తౌమి అంటే స్తుతిస్తున్నాను. ఇంకా ఓం నమస్తే గురుజీ. ఆగండి. అమ్మగారు అయిపోయిందా? అమ్మగారు అంటే అమ్మా, విషయం ఆలస్యం కాకుండా విడగొట్టడం కూడా అర్థం వస్తుంది, కానీ మొత్తం ముక్కలు చేయడం అర్థం వస్తుంది. ఇక్కడ హిందీలో జట్ అంటే తొందర, వెంటనే అర్థం. ఫట్, మన తెలుగులో కూడా ఫటాఫట్ కూడా అంటాం, హిందీలో అంటారు ఎక్కువ మటుకు. ఫటాఫట్, ఫటాఫట్ అని తొందర, వెంటనే అర్థం. ఫట్, ఫటాఫట్. ఓం నమస్తే గురుదేవ్. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రంలో ఒక శబ్దం వచ్చింది, మరీచేభ్య. మరీచి అంటే కిరణాలు, మరీచిపా, కిరణ రక్షణ, మరీచిపా, మరీచిపేభ్య, కిరణాలు రక్షణ కొరకు. అంటే కిరణాలు రక్షించేవారు ఎవరు? మరీచిపా అంటే సూర్యుడు అర్థం కూడా వస్తుంది. సూర్యుని లాగా అంటే సూర్యుడు కిరణాల ద్వారా శుద్ధి చేస్తాడు, అలాగే శుద్ధి చేసుకోవాలి. దేవేభ్య అంటే ఇక్కడ వాయులాగా పవిత్రం చేసేటువంటి వాయువు మొదలగు పదార్థాల కొరకు. దేవేభ్య అంటే దివ్య అంటే పవిత్రం చేసే దాంట్లో సూర్యకిరణాలు, తర్వాత వాయువు కూడా, అలాగే నీరు కూడా శుద్ధి చేస్తుంది. అన్ని వస్తాయి ఇక్కడ. ఆది అంటే అన్ని వస్తాయి, వాయువు, నీరు, అగ్ని కూడా శుద్ధి చేస్తుంది. అలా. ఓం. ఇంకా ఓం నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. ఇది ఉపరి పృత అంటే ఉపరి ప్రవతే. ఉపరి అంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ అని అర్థం. అన్నిటికంటే ఉత్తమంగానే అర్థం. ఉత్కర్షం.
అంటే అవును. అన్నిటికంటే ఉత్తమంగా ఉత్కర్షంగా పొందదగినటువంటి పరమాత్మ అని అర్థం. ఉపరిపృత ఉపరి అంటే అతి ఎక్కువ ఉత్తమంగా ఉత్కృష్టంగా, పృతంత అంటే పొందదగినవాడు. ధన్యవాదాలు. ఓ. ఇంకా గురుజీ నమస్తే గురుజీ. గురుజీ ఇక్కడ ఆసవ్ అనేసి పదం. అసలు అంటే కదా దాని అర్థం ఇక్కడ శత్రు అని తీసుకున్నారు. అజ్ఞాన రూప శత్రు. అసలు అంటే ఇదేని అర్థం వస్తుంది మామూలుగా. అసలు అంటే ఇది, కానీ ఇక్కడ ఇదేంటి? శత్రువులు. ఏ శత్రువులు? అజ్ఞాన రూప శత్రు. అజ్ఞాన రూప శత్రువుని వెంటనే దూరం చేయాలి. అంటే అజ్ఞానం తెలియకపోయిన శత్రువులని అజ్ఞానం అంటే తెలియపోవడమే కదా. అజ్ఞానము, అవిద్య, మిథ్యాజ్ఞానము, భ్రమ, భ్రాంతి, సందేహాలు, సంశయాలు, అనుమానాలు అన్ని కూడా అజ్ఞాన కింద వస్తాయి. మరొక మాట మూర్ఖత్వం, తెలియపోవడం. ఇంకా సంకల్పాలు చెప్పట్లేదు. నీకేం ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? మన ప్రశంస కావాలా, పరమాత్మను ప్రశంసించడమా? ఎవరి స్థుతి కావాలి? ఈశ్వర స్థుతి కావాలా, మన స్థుతి కావాలా? నమస్తే గురుజీ. ఈశ్వర స్థుతి కావాలి. ఈశ్వర స్థుతి చేస్తే మన స్థుతి అవుతుంది అంతే. ఈశ్వరుని గుణాలు నింపుకుంటే మన స్థుతి అవుతుంది. మన కోరవలసిన అవసరం లేదు. అడగకండి, బిచ్చం అడుకోవద్దు. నన్ను స్థుతించండి, నన్ను సన్మానించండి, బిచ్చం అడుకోవద్దు. ఆ పని చేస్తే సరిపోతుంది కదా, అటువంటి కర్మలు చేస్తే సరిపోతుంది. పరమాత్మ అడుకుంటున్నాడు ఏంటి? అడుకోవట్లేదు కదా, మనం కూడా అడుకోకూడదు. అడగకుండా మనం స్తుతిస్తున్నాం. అగ్నిం ఏళే, అగ్నిని పరమాత్మను స్తుతిస్తే చాలు. అగ్నిం ఏళే పురోహితం, పురోహితుడు పరమాత్మ. ఋగ్వేద మంత్రం మొదటి మంత్రం గుర్తుంచుకోండి. పరమాత్మ యొక్క స్థుతి అన్నీ ఉన్నాయి. పురోహితం, యజ్ఞస్య దేవం, ఋత్విజం, హోతారం, రత్నధాతం అన్ని ద్వితీయ విభక్తి ఏకవచనాలే. ఒక ఈలే శబ్దం కాకుండా అన్ని కూడా ఏమున్నాయి? అగ్నిం, ఈలే పక్కన అగ్నిం, పురోహితం, యజ్ఞస్య దేవం, ఋత్విజం, హోతారం, రత్నధాతమం. పరమాత్మ స్థుతి. ఇంకా ఈ శబ్దము శుభవ, స్వాంకృత. రెండు శబ్దాలు గుర్తుంచుకోండి. స్వాంకృతుడు, పరమాత్మ స్వాంకృతుడు అంటే స్వయంభూ అని. అలాగే మనం కూడా స్వాంకృతులమే, మనం స్వయంభూలమే. పరమాత్మ శుభవుడు, శుభవ. మరి మనం కూడా శుభవులమే. ఇంకా ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు? నమస్తే గురుజీ, నేను సిద్ధంగా ఉన్నాను. పాఠం చెప్పకండి ఇక్కడ. ఆత్మ నివేదన పాఠం చెప్పవద్దు, గుర్తుంచుకోండి. అంటే పరమాత్మ ఉన్నాడు, ఇంకెవరు లేరు, నేనున్నా. పరమాత్మకు ఏకవచనంతో చెప్పాలి, నేను అని చెప్పాలి, మనము, మేమని చెప్పకండి. ఈ పదాలు గమనించాలి. పరమాత్మకు నివేదిక ఇస్తున్నారు. నేను ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, ఏం చేసినాను, ఈ మంత్రం ఆధారంగా అలా చెప్పాలి. ఈ మంత్రం అన్ని శబ్దాలకు అర్థాలు చెప్పొద్దు, మళ్ళీ పాఠం అవుతుంది. శుభం, చెప్పండి. నా పేరు రాయపరెడ్డి కృష్ణారావు, చీపురపల్లి ఆర్య సమాజం. ఓం సర్వేభ్యో గురువేభ్యో నమో నమః. హే పరంపిత పరమాత్మ, సర్వాధార సర్వ తండ్రి, వేద మంత్రముల ద్వారా ఎన్నో రహస్యాలని, ఎంతో ఉపదేశాన్ని మాకు మా వేద గురువుల ద్వారా మాకు ఇస్తున్నారు తండ్రి. మీకు మేము సదా కృతజ్ఞమే ఉంటాం తండ్రి. హే పరమాత్మ, నిన్ను నిరంతరము నేను సూచిస్తున్నాను, నిన్నే ప్రశంసిస్తుంటాను. ఎందుకంటే నీలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందడానికి, నీలో ఉన్నటువంటి గుణాలను కొన్నైనా సరే నాలో నింపుకోవడానికి నిరంతరము నేను సూచిస్తున్నాను. ఈ బాహ్య ప్రపంచంలో నా శక్తి, నా బలం,
ఈ శత్రువులను, నాలో ఉన్నటువంటి శత్రువులను ఓడించడానికి చాలటం లేదు తండ్రి. అందుకోసం నేను ప్రశంసిస్తున్నాను. నిన్ను ప్రశంసిస్తే అన్నీ అవగతం అవుతాయి తండ్రి. నీలో ఉన్న దివ్య గుణములు కొన్నైనా సరే నాలో నింపుకోవాలి. నాలో ఉన్న బాహ్య అంతర శత్రువులను, నాలో ఉన్న దుర్గుణాలని దూరం చేసుకొని మనసును పవిత్రము శుద్ధం చేసుకుంటాను. ఈ మంత్రములో మీరు ఇచ్చిన ఉపదేశం ప్రకారంగా నేను నడుచుకుంటూ ఈ మెప్పులు పొందటానికి నిరంతరము ప్రయత్నం చేస్తాను. ఈ మెప్పులు పొందాలి అంటే నాలో అర్హత అది నీ ఉపవాసం నిరంతరం చేస్తూ, అలాగే అభ్యాసం చేసుకుంటాను. పూర్ణ ప్రసాదం చేస్తాను. నీవు స్వయంకృతుడు, నేను స్వయంకృతుడు. నీవు స్వయంభువు, నేను స్వయంభువుని. కాకపోతే నాలో మీరు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుడు. మీరు కర్మఫల దాతలు, నేను కర్మఫల భోక్తను. కనుక శుభకర్మలే ఆచరిస్తూ, పుణ్యకర్మలే ఆచరిస్తూ మంచి ఫలాలను పొందడానికి, సుఖాలను పొందడానికి, చివరికి మోక్షాన్ని పొందడానికి నేను మధురి ఆహారం చేస్తూ ఈ ఉపాసన, నీ స్థితి నిరంతరం చేస్తాను. ఆ విధముగా ఆ మార్గములో, యోగ మార్గములో నిరంతరం కూడా నడుస్తూ నేను సృష్టించడానికి నిరంతరం కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీరు శుద్ధులు, శుభవులు, నేను కూడా శుభం కావాలి, పవిత్రం కావాలి. అందుకు తగిన విధముగా నన్ను నేను నా వ్యవహారం మార్చుకుంటూ ఉంటాను. అందుకు తగు ప్రేరణ మీ నుండి నాకు కావాలి తండ్రి. విధంగా నన్ను ముందుకు నడిపించి మిమ్మల్ని చేరుకోవడానికి తగు విధముగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడం కావాల్సిన ప్రేరణ, సహకారం మీ నుండి నాకు లభించాలి తండ్రి. అది లభించాలంటే మిమ్మల్ని నిరంతరం కూడా నేను సృష్టించాలి. ఈ దేహానికి సంబంధించినటువంటి బంధువులు ఒకప్పుడు విడిచి వెళ్ళిపోతారు, కానీ నీవు మాత్రము నన్ను విడిచిపెట్టదు. నాకు నా నీడలాగే నన్ను విన్నంటుండి, నా అంతరాత్మలో ఉండి నా నిరంతరం కూడా ప్రేరణ చేస్తూనే ఉంటారు. నేను మంచి చేసిన, చెడు చేసినా మీకు తెలుస్తుంటుంది. ఎందుకంటే మీరు సర్వవ్యాపకులు. కనుక ఉత్తమ మార్గములోనే ఉత్తమమైనటువంటి శుభకర్మలను ఆచరిస్తూ నేను నీ ఉపాసన చేస్తూ నిన్ను పొందడానికి, చివరికి మోక్షాన్ని పొందడానికి నిరంతరం కూడా పరమ పురుషార్థం చేస్తాను తండ్రి. ఇదే నా సంకల్పం. ఓం నమస్తే. ఓం శుభం. కళ్ళు మూసుకోండి. ఆసనం, కూర్చున్న స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తలన్నిటి ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం చేద్దాం. ఓ
పిత, హే మాత, నీవు లేకుండా ఏది కాదు, ఏది జరగదు, ఏ నిర్మాణం జరగదు, ఏ నిర్వహణ జరగదు, ఏ నిర్మూలన జరగదు. సృష్టి స్థితి లయ కర్త నీవే ప్రభు. నీ మహిమ అనంతం. ప్రతి అణువులో, పరమాణువులో, ప్రతి వస్తువుల పదార్థంలో, సూక్ష్మ స్థూల ఈ ఆకారాల్లో, వస్తువులో నీ మహిమ కనిపిస్తుంది ప్రభు. నేను ఎంత స్తుతించినా సరిపోదు, నీ గురించి ఎంత వ్రాసినా సరిపోదు ప్రభు. అనంతకాలం వరకు నేను ఎంత పొగిడినా సరిపోదు. ఈ జన్మ సరిపోదు ప్రభు. అంతా నీ మహిమ. నీ మహిమ వర్ణించడం తరము కాదు, సాధ్యం కాదు ప్రభు. చిన్న పని చేసి, కొంత శ్రమించి ఎంతో ఫలాన్ని ఆశిస్తున్నాను. శ్రమ తక్కువ, ఫలం ఎక్కువ ఆశిస్తున్నాను. దానికి తోడు నన్ను అందరూ గౌరవించాలి, సన్మానించాలి, స్తుతించాలి అనుకుంటున్నాను. అందరూ నన్ను గుర్తించాలి, ప్రపంచం నన్ను గుర్తించాలి, మెచ్చుకోవాలనుకుంటున్నాను ప్రభు. నువ్వు చేస్తున్న దాంట్లో ఆవగిందంత కూడా కాదు, అణువంత కాదు, పరమాణువంత కూడా కాదు ప్రభు. అందుకే నేను విరగిపోతున్నాను, అహంకరిస్తున్నాను. నేనే యజమాని, నేనే స్వామిని, నేనే అధికారిని అనుకుంటున్నాను. అభిమానంతో, గర్వంతో నన్ను గుర్తించాలి. నన్ను ఎందుకు గుర్తించట్లేదు ఈ ప్రపంచం? నన్ను ఎందుకు స్తుతించట్లేదు ఈ ప్రపంచం అని ద్వేషం పెంచుకుంటున్నాను, తిట్టుకుంటున్నాను, పగ పెంచుకుంటున్నాను ప్రభు. నన్ను గౌరవించట్లేదని, నన్ను అవమానిస్తే, నిందిస్తే నేను ఊరుకోను. అహంకారం. నీతో పోల్చుకుంటే నేనెంత ప్రభు? నాలోని అహంకారం అంతా కూడా వెంటనే కరిగిపోతుంది ప్రభు. అహంకారం అనే మొత్తం దిగిపోతుంది. అందుకే మాటి మాటికి నీ గుణ కర్మ స్వభావాలను, నీ మహిమలను గుర్తు చేసుకుంటూ, వర్ణిస్తూ, స్తుతిస్తూ, నాలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకుంటూ, శుద్ధి అవుతూ నీ గుణాలను నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. నీవు ఉండాలి ప్రభు. ఎందుకంటే నా గురువు నీవే, నా తల్లివి, తండ్రివి నీవే ప్రభు. నీవు ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. నీవుంటే ఏ భయం ఉండదు, నీ ఒడిలో ఉంటే. నా రక్షణ వలయం నీవే, నా కవచం నీవే ప్రభు. ఈ పేరు కాదు, ఈ ప్రతిష్టలు కాదు, ఈ కీర్తి, యశస్సు, ఈ గౌరవ మర్యాదలు, ఈ సన్మానాలు కాదు కావలసింది. నీ గుణాలు నింపుకోవాలి. అటువంటి దివ్యమైన ప్రవృత్తితో నేను వ్యవహారం చేయాలి. అప్పుడు నేను కోరకుండా అన్నీ లభిస్తాయి. నీవు చెప్పిన పనులు చేస్తే చాలు, నీ ఆదేశాలు పాటిస్తే చాలు, అన్నీ లభిస్తాయి. చివరికి మోక్షమే లభిస్తుంది. నీ ఆదేశాలు, నీ ఉపదేశాలు పాటిస్తే చాలు, ఆచరిస్తే చాలు. అదే ధర్మం. నీవు చెప్పింది చేయడమే ధర్మం. నీవు చెప్పినట్టు చేస్తూ జీవించాలి. 100 ఏళ్ళు 100 పైన కూడా జీవించాలి. అప్పుడు ఇక ఏది అంటుకోదు. ఏ కర్మ లేదు, సకర్మ కర్మలు ఏమి లేవు, పుణ్యం లేదు, పాపం లేదు.
నిష్కామకర్మ చేయాలి నేను చేరుకోవాలంటే. నీవు ఎలాగైతే నిష్కామకర్మ చేస్తున్నావో నీలాగా నేను చేసినప్పుడే, ఆ గుణము నాలో నేను నింపుకున్నప్పుడే, నువ్వు చేసినంత నిష్కామ, నీ కొరకు ఏం చేయవు, నీ స్వార్థం ఏమి లేదు అందులో, పరార్థం కొరకే, మా కొరకే, పరుల హితం కొరకే చేస్తావు. ఈ ప్రపంచం కూడా పరార్థం కొరకే. నేను మాత్రమే స్వార్థం ఎందుకు అవ్వాలి? నేను స్వార్థపరుని కాకుండా నేను కూడా పరార్థం చేస్తూ పరోపకారం చేస్తూ తరించాలి ప్రభు. అందుకే నీలాగా నేను మారాలి, కొంతైనా మారాలి, నీ గుణాలు నింపుకోవాలి ప్రభు. అందుకే నీ స్తుతి, నీ ఉపాసన చేస్తున్నాను, నిన్నే ప్రార్థిస్తున్నాను ప్రభు, నిన్నే వేడుకుంటున్నాను. నేను శుద్ధం అవ్వాలి, ఇంకా నా దేహ ప్రాణ ఇంద్రియ అంతఃకరణను శుద్ధి చేసుకోవాలి. చివరికి నన్ను శుద్ధి చేసుకోవాలి, నాలో ఉన్న మలినాలను దూరం చేసుకోవాలి, అవిద్యను దూరం చేసుకోవాలి ప్రభు. వెంటనే ఇప్పుడే నాలోని శత్రువును ఓడించాలి. ఇప్పుడే నీ బలంతో, నీ సహాయ సహకారంతో సాధ్యమవుతుంది. నా బలం సరిపోదు ప్రభు. నేను గెలవాలంటే నా బలం సరిపోదు, తమరి బలం కూడా కావాలి, తమరి సహకారం కావాలి. తమరి సహాయం సహకారం సిద్ధంగానే ఉంది. ప్రేరణ ఇస్తూనే ఉన్నారు, ప్రేరణ కూడా ఆలస్యం లేదు. ప్రతి క్షణం అనుక్షణం ప్రతిదినం కూడా ప్రేరణ ఇస్తూనే ఉన్నారు, పొడుస్తూనే ఉన్నారు, లేపుతూనే ఉన్నారు, తడుతూనే ఉన్నారు, గుర్తు చేస్తూనే ఉన్నారు, నన్ను నడిపిస్తూనే ఉన్నారు. నేనే వినడం లేదు, నేనే గ్రహించడం లేదు, గమనించడం లేదు ప్రభు. గమనిస్తున్నాను, తమరు పొడుస్తున్నారని, ప్రేరణ ఇస్తున్నారని, సహకరిస్తున్నారని, ప్రోత్సహిస్తున్నారని, ఉత్సాహపరుస్తున్నారని, లోపల నుంచి అన్ని చేస్తున్నారు. నా గొడవల్లో నేనున్నాను, నా అల్లరిలో నేనున్నాను, అస్తవ్యస్తంగా ఉన్నాను, అశాంతిగా ఉన్నాను. అందుకే ఏది వినిపించడం లేదు, ఏది అనిపించడం లేదు. మీరు ఎంత పొడిచినా, ఎంత ప్రేరణ ఇచ్చినా ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. సాత్వికంగా, సాత్విక ఆహారంతో, సాత్విక వ్యవహారంతో, సాత్విక వాతావరణంలో, సాత్వికుల యొక్క సంపర్కంలో ఉండి ఇప్పుడు తెలుస్తుంది, వినిపిస్తున్నాయి, స్పర్శ తెలుస్తుంది ప్రభు. నువ్వు పొడుస్తున్నట్టు, నీవు ప్రేరణ ఇస్తున్నట్టుగా కొంచెం కొంచెం తెలుస్తుంది. నీవైపై రావాలి. ఈ లోకంలో ఉండడం వీలు కాదు. ఎంతో కాలం ఉండలేను ప్రభు ఈ శరీరంలో. శాశ్వతంగా ఉండేది నీలోనే, ఈ శరీరంలో కాదు. ఇది సాధ్యం కాదు. నేను ఉండాలనుకున్నా ఉండలేను. ఈ శరీరం సహకరించదు. ఇది శీర్ణం అయిపోతుంది, శిథిలం అయిపోతుంది. ఈ దేహం దహింపబడుతుంది. ఇది ఉండదు. ఈ జడ పదార్థం, ఈ వాహనం ఉండదు. అప్పుడు మళ్ళీ నీలోనే ఉండాలి ప్రభు. అప్పుడే కాదు, ఇప్పుడే ఉంటాను ప్రభు. ఈ దేహంలో ఉన్నప్పుడే తెలుసుకుంటాను. ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా ఈ శరీరం ఉన్నా లేకున్నా నీలోనే ఉండాలి, ఉంటాను, ఉండాల్సిందే. మరొక దారి లేదు, మరొక చోటు లేదు. ఎక్కడికి పారిపోలేను, ఎందుకంటే అంతటా నీవు ఉన్నావు. సర్వాంతర్యామివి, సర్వవ్యాపకుడివి, విశ్వవ్యాపకుడివి. అంతా నీ రాజ్యమే, ఎక్కడున్నా నీ రాజ్యమే. అందుకే నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు. అహం త్వాం ఏడే, అహం త్వాం ఏడే. యేసుభవ సాంకృత స్వయంభూ. అన్ని నీ కొరకే, ఈ జగమంతా నీ కొరకే. నీ యొక్క మహిమను తెలియజేస్తున్నాయి ప్రభు. ఏ పదార్థాన్ని వాడుకున్నా, దేని వాడుకున్నా, శరీరాన్ని వాడుకున్నా, ఇంద్రియాలను, అంతకన్నా దేని వాడుకున్నా నీ కొరకే, నీ వైపు రావడం కొరకే. ఏ యుద్ధం చేసినా, ఏది చేసినా ఈ గెలుపంతా నీ కొరకే. ఎందుకంటే నా ధైర్యం నీవే, నా శౌర్యం నీవే, నా వీరత్వం నీవే, నా బలము నీవే, నా అండదండ అంతా నీవే ప్రభు. గెలిపించేది నీవే, గెలిపిస్తున్నావు ప్రభు. నేను నడవాలి, యుద్ధం చేయాల్సింది నేనే. నేనే యుద్ధం చేయాలి, నేనే గెలవాలి.
ఆ గెలుపు వెనుక ఉన్న బలము నీవే ప్రభు. ఆ విద్య నీవే, విజ్ఞానం నీవే, ఆ వివేకం అంతా నీదే ప్రభు, అంతా నీదే. త్వామీడే నేనే స్తుతిస్తున్నాను ప్రభు. నీ స్తుతి, నీ స్థుతిలోనే నా స్థుతి ఉంటుంది ప్రభు. ప్రతి క్షణం నీ ధ్యాసలో ఉండాలనిపిస్తుంది ప్రభు. నీ మాటలు వినాలనిపిస్తుంది, నీ సందేశాలు వినాలనిపిస్తుంది, నీకు చెప్పినట్టు చేయాలనిపిస్తుంది ప్రభు. మళ్ళీ భౌతిక వ్యవహారాల పడి నేను మర్చిపోతున్నాను. ఎవరు లేకుండా ఉంటే బాగుండనిపిస్తుంది, ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది, నీతోనే ఉండాలనిపిస్తుంది ప్రభు. నీ ధ్యాసలోనే, నీ ధ్యానంలోనే నిన్నే స్తుతిస్తుండాలి, నీ గుణాలు నింపుకుంటూ ఉండాలి. అప్పుడు ఏ భయం ఉండదు, ఏ చింత ఉండదు, ఏ బెంగ ఉండదు. అందుకే నిన్నే స్తుతించాలి, నిన్నే ప్రార్థించాలి, నిన్నే ఉపాసించాలి ప్రభు. అది నా కర్తవ్యం, నా లక్ష్యం. నీ నీడలో ఉండాలి, నీ ఒడిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి ప్రభు. వస్తున్నాను ప్రభు, వస్తున్నాను. మరొక మార్గం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్ని నాళ్ళున్నా, ఎన్నేళ్ళున్నా, ఎన్ని జన్మలున్నా విడిచిపెట్టాల్సిందే. వీడక తప్పదు, నీ నీడకు చేరక తప్పదు ప్రభు. నీ నీడలు ఉన్నప్పుడే హాయిగా ఉంటుంది ప్రభు. ఎందుకంటే నా మాతా పిత, నా భ్రాత, గురు, ఆచార్య, రాజు, స్వామి అంతా నీవే. ఓం 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 సుభవ సాంకృత త్వామీడే త్వామీడే. నిన్నే స్తుతిస్తున్నాను, నిన్నే స్తుతిస్తున్నాను. ఓం ఓం ఓం. నీకు వందనాలు హే పిత, హే సుభవ, ప్రభవ, విభవ, ఉద్భవ, స్వయంభూ పరమాత్మ. వందనాలు తండ్రి. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు ప్రజ్ఞాచక్షువు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, పురుషార్థపరులారా, ఈశ్వరోపాసకులారా, మీ అందరికీ వందనాలు, అభినందనాలు, పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శమోం షోం శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం చేద్దాం. ఈశ్వర స్తుతి నిరంతరం పరమాత్మ స్థుతిలో ఉండాలని కోరుకుంటూ, పూర్ణ భక్తితో, శ్రద్ధతో, అంకితమై, సమర్పితమై, ఆత్మార్పణం చేసుకుని ఓంకారం చేద్దాం. ఊపిరి నింపండి. శాంతి శాంతి శాంతి.
సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు అందరికీ. శుభం. ముగించేద్దాం. ఓం